హాయ్ ఫ్రెండ్స్. మీలో చాలామందికి ఈ విషయం తెలుసో లేదో, ఒకవేళ తెలియకపోతే తెలుసుకుంటారేమో అని ఈ చిన్న వీడియో అనమాట. అది నేను తెలుసుకున్నాను, మీకు తెలుసో లేదో అని తెలియజేస్తున్నాను. మనకి ఓపెన్ హార్ట్ సర్జరీ జరుగుతుంది కదా, అప్పుడు మన మన బాడీలో ఎప్పుడు నిరంతరం వర్క్ చేసే ఆర్గాన్ ఏదో మీకు తెలుసు, ఏది? హార్ట్. సో ఆ హార్ట్ ఆపరేషన్ చేసేటప్పుడు అది పనిచేస్తూనే ఉంటుంది కాబట్టి, అప్పుడు ఆపరేషన్ అప్పుడు ఎలా చేస్తారంటే, ఈ హార్ట్ని కార్డోపీజీ అనే లిక్విడ్ని పంపించి, అది హై కాన్సన్ట్రేషన్ మెగ్నీషియంని కలిగి ఉంటుంది, దానికి పంపించి ఆ హార్ట్ని కొద్దిసేపు దాని వర్కింగ్ని ఆపేసి ఫ్రీజ్ చేస్తారు. మరి మిగతా ఆర్గాన్స్కి ఆ బ్లడ్ సప్లై, ఆక్సిజన్ సప్లై ఎలా, మనిషి చచ్చిపోతారు కదా అనుకుంటే దానికి ఒక సొల్యూషన్ చేస్తారనమాట. ఏం చేస్తారంటే ఆర్టిఫిషియల్ హార్ట్ అంటే కార్డో లంగ్స్ మెషిన్ అని ఉంటుంది. దాని ద్వారా మొత్తం బాడీలోకి బ్లడ్ని మరియు ఆక్సిజన్ని సరఫరా చేస్తారు. ఎప్పుడైతే ఈ వామ్ బ్లడ్ చేరై ఆపరేషన్ పూర్తయిపోతుందో, ఈ హార్ట్ మన యాక్చువల్ హార్ట్ ఆటోమేటిక్గా బీటింగ్ అనేది, హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ స్టార్ట్ కాకపోతే చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ వర్క్ అయ్యేలా చూస్తారంట. ఇది మీలో ఎంతమందికి తెలుసో లేదో నేను తెలియజేస్తున్నాను. ఎంతమందికి తెలియదో కామెంట్ చేయండి. తెలీదో కామెంట్ చేసి లైక్ చేయండి. తెలిస్తే తెలుసని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.